ओके, ऑल गुड, लाइव, शाबाश। हाँ ठीक है, स्टार्ट करेंगे। ఇప్పుడు తెలంగాణలో సాగుకి నీళ్లు, త్రాగడానికి నీళ్లు, ఫైనల్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని రోజుకి మనం చేరుతా ఉన్నాం. సాగుకైతే లేనట్టే, త్రాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఏదైతే 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సంపదతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అది ఏం చేస్తున్నది అని ప్రశ్నార్థకం. ఇప్పుడు అది ప్రశ్న, కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి, మీకు న్యూస్ కరెక్ట్ ఉంటుంది కదా, చెప్పండి. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? ఎగ్జాక్ట్గా ఏమన్నాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సార్, గేట్లు ఎత్తకూడదని. అందుకనే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లన్నీ లిఫ్ట్ చేయట్లేదు కన్నపల్లి గేట్. ఒకవేళ లిఫ్ట్ చేసి ఇప్పుడు 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 ఏం కావాలి రేవంత్కి? ఏం కావాలంట? వాట్ ఈజ్ ఈ వాంట్? ఎన్డీఎస్ఏ ఏం చెప్పాలా? కాళేశ్వరం గురించి రిపోర్టు ఎన్డీఎస్ఏ 2023లోనే ఇచ్చింది. అందులో తెలంగాణ గవర్నమెంట్ కేవలం ఇది 3 బ్యారేజీలకే, అప్పుడు వాళ్ళని కూడా అడిగింది, అప్పుడు కేవలం 3 బ్యారేజీలకే, సిబిఐకి కూడా 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీకి ఇచ్చిండి ఈయన, మొత్తం కాళేశ్వరం మీద ఇవ్వలేదు. వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కట్టంగానే ఆఫ్టర్ ఫస్ట్ యూజ్ 2019లోనే డ్యామేజెస్ లైక్ క్రాక్స్, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing the damage to worsen. In October 2023, at Medigadda barrage, part of the structure, block 7, sank and cracked badly, raising serious alarm. ఇది కనబడదు కాబట్టి బయట పెట్టిరాళ్ళు. అంతకుముందు జరిగినవి అన్నీ కూడా ఏది కూడా బయటికి రానియలేదు. అది మీరు ఎందుకు రానియలేదు? మీడియా కూడా దానికి సమాధానం చెప్పాలి. Why the committee was formed? Telangana government requested India's National Dam Safety Authority to inspect the 3 barrages. A team of experts from across India was set up to study why the barrages were failed and what to do next. Findings of the committee. The report squarely attributes multiple failures to the state government departments, particularly Irrigation and Command Area Development Department of Telangana. The major failures include starting construction without DPR appraisal. The barrages were constructed even before the detailed project report was fully appraised and approved by central agencies like the Central Water Commission. Deviations without proper studies, like barrages were relocated from their original planned sites by a state high-powered committee without conducting geotechnical investigations. This is a major violation of standard project planning practices. DPR approval తీసుకోలేదు సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి. అందులో ఎక్కడనైతే బ్యారేజీలు కట్టాలనో అక్కడ నుంచి దాన్ని జరిపేసి ఇంకో దగ్గర కట్టిండ్రు. In the detailed project report, sheet pile cutoffs were proposed. Foundation design was based on sheet pile cutoffs.
as per DPR. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs. అంటే ఫౌండేషన్ డిజైన్లు మార్చేసిండ్రు, కట్టే జాగా మార్చేసిండ్రు, ఫౌండేషన్ డిజైన్లు కూడా మార్చేసిండ్రు. డిపిఆర్ సబ్మిట్ చేసిన దానికి కంపేర్ చేస్తే వితౌట్ సఫిషియంట్ టెక్నికల్ ఆర్ ఎకనామిక్ జస్టిఫికేషన్ అండ్ నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వర్ ప్రొవైడెడ్ వెన్ ఆస్క్డ్ బై ద కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎందుకు మార్చిండ్రు, జాగా ఎందుకు ఫౌండేషన్ మార్చిండ్రు, ఇది అడిగితే కాగితాలు రిప్లై కూడా ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్, ఆనాడు స్టేట్ గవర్నమెంట్. ల్యాక్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, నో థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ వాజ్ డన్ ఫర్ దిస్ మ్యాసివ్ ప్రాజెక్ట్ డిస్పైట్ ఇట్స్ ఎనార్మస్ సైజ్ అండ్ కాస్ట్. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంకి క్వాలిటీ ఆడిట్ కూడా లేదు. వీటికి జవాబు ఇరా కేటీఆర్ అంటే అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్టు. తాగకండి, స్నిఫింగులు చేయకండి. నేను కేటీఆర్ నటలేను. నాట్ జస్ట్ స్మోకింగ్, స్నిఫింగ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్. జనరల్ పబ్లిక్ నోటిఫికేషన్. ఇంకా క్వాలిటీ టెస్ట్ లైక్ కాంక్రీట్, సౌండ్నెస్, ఆల్కలీ, సిలికా, రియాక్టివిటీ ఇది లేదు. Poor construction, supervising and sequencing. Premature grouting was carried out before completing the needed investigations. Violation of Dam Safety Act 2021. Several operation norms under the Dam Safety Act were violated. No operation and maintenance. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పైసలు ఇచ్చి ఇవే కాదు, పాత డ్యామ్లకు కూడా ఇవ్వలేదు కేసీఆర్ టైంలో. ఫెయిల్యూర్ టు అడ్రస్ అర్లీ సైన్స్ ఆఫ్ డ్యామేజ్. ఇన్ 2019 itself damage signs like CC block dislodgement and wearing coat damage appeared at Sindhila and Annaram. Instead of repairing properly, ad hoc measures were like polyurethane grouting were done. ఈ polyurethane grouting టెర్రస్ మీద బాత్రూమ్లలో లీకేజీలు కాకుండా చేస్తారు, allowing the problems to worsen over the years. What the committee found, main problems: construction started before getting proper central approval. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీలు అప్రూవల్ చేయకంటే ముందే వీళ్ళు పనులు స్టార్ట్ చేసుకున్నారు. డిజైన్స్ వేర్ చేంజ్డ్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వితౌట్ ప్రాపర్ గ్రౌండ్ స్టడీస్. కన్స్ట్రక్షన్ వాజ్ రష్డ్. పైసలు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి, కమిషన్లు వేసుకపోవాలి. 2018 ఎలక్షన్లు కొట్టాలి డిసెంబర్లో. ఆ ఎలక్షన్ల ఖర్చు వెళ్ళాలి, 19 లోక్సభ ఖర్చు వెళ్ళాలి. Poor foundation preparation. The ground below the barrages was not properly studied. Weak cut-off walls. Walls that stop water from moving under the structure were badly made, causing water to seep and erode soil under the barrages. ఏం మిగిలలే, మొత్తం చెత్తనే కట్టిండ్రు. కేసీఆర్ ముక్కలానే కట్టిండు ఇదంతా. నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, గుర్తుంది కదా. నేనే ఇంజనీరింగ్ చేసిన తెలంగాణ తెలుసు నాకు, చెప్ప తెలుసు నాకు తెలంగాణ అని. ఇది క్వాలిటీ కంట్రోల్ వాజ్ మిస్సింగ్. మెటీరియల్స్ were not properly tested. No independent third party checks were done during or after construction. Repairs were badly handled. Quick fix methods like random grouting were done without first investigating the full damage. ఇంట్లో ఏదైనా ఇట్లా బల్ల ఇరిగిపోతుందో చిన్న ఇరిగిపోతే క్విక్ ఫిక్స్ పెట్టుకుంటాం చూడు, ఆ టైప్ ఏదో చేసినాక. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వేర్ పువర్. నో ప్రాపర్ మాన్యువల్స్ వేర్ ప్రిపేర్డ్. నో ఎమర్జెన్సీ ప్లాన్స్ వేర్ ఇన్ ప్లేస్. మేడిగడ్డాస్ బ్లాక్ 7 sank because big holes developed underneath due to water erosion. Weak construction of cut-off walls allowed this to happen. Annaram and Sindhila too are vulnerable. Same poor construction problems exist. Cracks, seepage, soil loss have started there too. Already start అయిపోయినాయి ఆడ కూడా. ఇది 3 ఏళ్ల కింద ఇచ్చినాం రిపోర్ట్ ఎన్డీఎస్ఏ.
వాస్ కరప్షన్ మెన్షన్డ్. మాకు సంబంధం లేదు, కరప్షన్లో మేము పోము, మేము టెక్నికాలిటీసే చూస్తామని అది కూడా రాసింది. వాట్ డిడ్ కమిటీ రికమెండ్? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇందులో మిగిలింది ఏంది? ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినాక రీహాబిలిటేషన్ రిపేర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీళ్ళు రికమెండ్ చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు? 2023లో చేసిండ్రు. ఇయ్యాలటి వరకు స్టార్ట్ చేసిండ్రా? చెయ్యలేదు. ఇయ్యాలటి వరకు రిపేర్ల వ్యవహారం చెయ్యలేదు. అయితే రేవంత్ డిసెంబర్ 7, 2023 రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక మొన్న ఏప్రిల్లో, అంటే దాదాపు 28 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, ఈయన టీఆర్ఎస్లో కూడా భాగమే, ఈయన మెంబరే, ఈయన కాంగ్రెస్లో మంత్రి ఆల్ పార్టీ మెంబర్. ఈయన లెటర్ రాసిండు, సెక్రటరీ జలశక్తి లెటర్ రాసి ఇవి రిపేర్లు చేయాలా, ముందుకు పోవాలా, మీరు ఎవరన్నా కమిటీ, మీరు ఎక్స్పర్ట్స్ని పెట్టండి అని. దానికి అదే నెలలో కేంద్రం కమిటీ కూడా వేసేసింది. 28 నెలలు, ఏప్రిల్ అంటే ఎన్నే, ఇక 3 నెలల, 28 నెలలు రేవంత్ పండుకున్నాడా? ఈ రోజు వస్తుందని ఆయన గుర్తించలేదా? వర్షాలు పడకపోవచ్చు, కరువు రావచ్చు అని గుర్తించలేదా? నువ్వు చేసిన నెగ్లిజెన్స్కి, నీకు చిత్తశుద్ధి లేక రైతుల మీద నువ్వు దోసుకున్న ఏదైతే కేసీఆర్ దగ్గర డబ్బులు దోసుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యక నీ గోష్ కమిటీతో టైంపాస్ చేసి వాళ్ళు కరప్షన్ ఉన్నదని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి కేవలం 8,500 కోట్లు సుమారు, దానికే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసినావు. నువ్వు మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఎందుకు వెయ్యలేదు? ఆవు రదన్న, ఎవరికన్నా కడుపులో ట్యూమర్ అయిందనుకో, సర్జరీ చేయాలంటే పుట్టి కడుపు సర్జన్ పోయి కోసి తీసేస్తాడా? బీపీ చూస్తారు, డయాబెటీస్ చూస్తారు, గుండెకాయ మంచిగా ఉందా చూస్తారు, మెదడు పని చేస్తుందా చూస్తారు కదా. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూడాలి కదా. ఈ మూడిట్ల లెక్కనే ఇంకేం కట్టిండు? పైప్ లైన్లు చక్కగా ఉన్నాయా? పంప్ హౌజులు చక్కగా కట్టినరా? టనళ్ళు కిలోమీటర్ల కొద్ది టనళ్ళు తీసిర్రు, దాని క్వాలిటీ ఎట్లున్నాయి? మతలబ్ ఏంది రేవంత్? సిబిఐ ఎంక్వైరీ పార్షియల్గా వేయడానికి మతలబ్ ఏంది? దానికి జవాబు చెప్పవా? ఎంత మింగినావు కేసీఆర్ కుటుంబం దగ్గర? రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చినావు? అది చెప్పవా? అంటే బురద జల్లే కార్యక్రమాలు చేయకూడదు.